అనంతపురంలో అంగన్వాడీల దీక్షా శిబిరం మీదుగా రోడ్డు మార్గంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్ వెళ్లే సమయంలో అంగన్వాడీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. చేతకాని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బుక్కరాయి సముద్రంలో నిర్వహించే భారత వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం టౌన్ నుంచి వెళ్తున్న సమయంలో అంగన్వాడీల దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్తో నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. గవర్నర్ కాన్వాయ్ని అంగన్వాడీలు అడ్డుకుంటారని భావించి ముందస్తుగా అంగన్వాడీల దీక్షా శిబిరం చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కారులో నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని చూస్తూ వెళ్లిపోయారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 27 రోజుల పాటు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు రాష్ట్ర కమిటీ తరఫున అలాగే జిల్లా కమిటీ తరఫున ఐద్వా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళ పోరాటంలో మేము కూడా పాల్గొంటున్నాము. అలాగే ఈరోజు గవర్నర్ వస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున బారికేడ్లు బిగించడం అనేది ఇది చాలా దారుణమైన విషయము. అలాగే ఈరోజు ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే జీవో నెంబర్ 2ను అలాగే ఎస్మాను ప్రయోగించడం ఇది చాలా దుర్మార్గమైన విషయము. అలాగే గతంలో ఏదైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తలపెట్టారో మరి ఆ ఎమర్జెన్సీని తలపెట్టినట్టు ఈ రోజు ఎస్మాను ప్రయోగించడం చాలా దుర్మార్గకరమైన విషయం. ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ అంగన్వాడీ వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్నిటినైనా పరిష్కరించమని మేము అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రోజు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఖజానా మొత్తం నిల్లైపోయిందని చెప్తున్నారు. అంగన్వాడీ వాళ్ళకు జీతాలు పెంచాలంటేనే నిల్లైపోతుందా? కనీసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు అక్కా చెల్లెమ్మలు అని చెప్తున్నవే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఒక్కటే కాదు, కస్తూర్బా స్కూల్, మున్సిపల్ కార్మికులు, ఇలా మొత్తం కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏదైతే పెట్టుబడిదారులకు వాళ్ళకి ఏదైతే కోట్ల రూపాయలు వాళ్ళకు ఏదైతే పెడుతున్నారో అంగన్వాడీ టీచర్లకు ఎందుకు కనీసం 2,000 జీతం పెంచలేకపోతున్నావు? అలాగే మున్సిపల్ కార్మికులు ఎందుకు జీతం పెంచలేకపోతున్నావు? నువ్వు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర ముందు నేను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల సమస్యలు వాళ్ళకి జీతాలు పెంచడం కానీ వాళ్ళ జీవోలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నేను అమలు చేస్తానని కూడా హామీ ఇచ్చావే ఆ హామీని నిలబెట్టుకోవాలని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రోజు అనంతపురం జిల్లాకు గవర్నర్ వస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోవాలని గవర్నర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు 27 రోజులుగా రోడ్ల మీద పడినాము. మా సమస్య ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్ పరిష్కరించకుండా ఈ రోజు సీఎం గారు అంగన్వాడీలపై ఎస్మా చట్టం తీసుకొస్తున్నాము అనే మెసేజ్ పెడుతున్నారు. మరి అంగన్వాడీలకు మీరు ఇచ్చిన హామీని అమలు చేసి అమ్మ మీరు వెళ్ళండి, నీ సామరస్యంగా మా జీతాలు పెంచి విధుల్లోకి చేరనిస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి బెదిరింపు చర్యలు చేసి ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఇలాంటి చట్టాలు తెచ్చి అంగన్వాడీలను విధుల్లోకి చేరనించడం అనేది కరెక్ట్ కాదు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటి చట్టాలు మీరు ఎన్ని తెచ్చినా కూడా మేము భయపడము. ఏమవుతుంది ఎస్మా చట్టం చేసే? మా ఉద్యోగాలు పోతాయి. మీరు మా ఉద్యోగాలు కూడా పెరగడానికే మీరు కంకణం కట్టుకున్నారనేది కూడా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మంచిది కాదని సీఎం గారికి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మా సమస్య ఏదుందో మీరు ఇచ్చిన హామీని అమలు చేసి అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేసి మా సమ్మె విరమించేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము నిరాహార దీక్షలు కాదు, మీరు ఎస్మా చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా మేము ఆమరణ దీక్షలకైనా పూనుకొని మా డిమాండ్ ఏదైతే ఉందో అది సాధించుకునే వరకు మా సమ్మె విరమించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.